వెల్కమ్ టు వైబ్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల ఫుడ్ పాయిజన్ ఘటనలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. వరుస ఘటనల కారణంగా విద్యార్థుల ప్రాణాలు పోతుండడం గమనించి ఎన్హెచ్ఆర్సీ పాఠశాల విద్యాశాఖపై చర్యలు తీసుకోవాలని నోటీసులు జారీ చేసింది. తెలంగాణలో విద్యార్థుల ఫుడ్ పాయిజన్ ఘటనలు రాష్ట్రాన్ని తీవ్రంగా కుదిపేస్తున్నాయి. ఇప్పటి వరకు 38 మంది విద్యార్థులు మరణించగా 886 మంది తీవ్ర అస్వస్థతకు గురైనట్లు నివేదికలు వెల్లడించాయి. ఈ ఘటనపై న్యాయవాది కొండా సాయి ప్రసాద్ జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై సీరియస్ గా స్పందించిన ఎన్హెచ్ఆర్సీ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనలపై 15 రోజుల్లో పూర్తి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ ఘటనలు విద్యార్థుల భవిష్యత్తును అడ్డుకుంటున్నాయి. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థుల భద్రతా చర్యలపై ప్రభుత్వ ఉదాసీనతపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనల వెనుక పాఠశాలల నిర్లక్ష్యం, ఫుడ్ సరఫరాదారుల అవినీతి ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. విద్యార్థుల భద్రతకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు ఇప్పటికీ ప్రశ్నార్థకంగా ఉన్నాయి. ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలతో ప్రభుత్వం సంబంధిత శాఖలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి. ఇదే అంశంపై మరింత సమాచారం కోసం మా ఛానల్తో ఉండండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.